2027లో జెమినీకి వద్దామన్న వాళ్ళకి ఏపీఎస్ బిగ్ షాక్ ఇచ్చేసింది. ఈ ఇది విన్నాక నాకు ఫీజులేసాయి. కొత్తగా డీమ్యాట్ అనే ఎగ్జామ్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో, డీమ్యాట్ ఏంట్రా అంటే డిజిటల్ మాస్టర్ టెస్ట్. సో, ఇది మ్యాండేటరీ. ఎప్పుడైతే మనకి ఏపీఎస్‌కి అప్లై చేస్తున్నామో దాంతో పాటు అన్ని డాక్యుమెంట్స్‌తో పాటు ఈ డాక్యుమెంట్ కూడా యాడ్ చేయాలి. ఇదేంటంటే ఒక ఎగ్జామ్. సో, జస్ట్ లైక్ జీఆర్ఏ లానే ఉంది మోస్ట్‌లీ అయితే వాళ్ళు చెప్పిన క్రైటీరియా మొత్తం బేస్ చేసుకుంటే. సో, ఆల్మోస్ట్ ఆల్ మనం జీఆర్ఏ ఎగ్జామ్ రాసినట్టే ఉంటది. సో, ఇది రాసి ఈ సర్టిఫికేట్‌ని యాడ్ చేసి పంపియాలి. మీరు ఏపీఎస్ కావాలనుకుంటే. ఇది అన్ని ఫీల్డ్స్ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అయితదా అంటే లేదు. ఎవరైతే ఇంజినీరింగ్ చేసుంటారో లైక్ కామర్స్ కానీ, లేదంటే అకౌంటింగ్ కానీ, ఫైనాన్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, లేదంటే బిజినెస్ కానీ, లేదంటే మేనేజ్మెంట్ కానీ, సో, ఈ డిగ్రీస్ ఏవైతే చేసున్నారో అండ్ ఇక్కడికొచ్చి కూడా మళ్ళీ చేద్దాం అనుకుంటున్నారో సో, వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడుకున్న అప్డేట్ అయితే మెడికల్ వాళ్ళకైతే లేదు. సో, వాళ్ళైతే హ్యాపీ ఈ విషయంలో. ఎందుకంటే మెడిసిన్ వాళ్ళకైతే ఈ రూల్ లేదు. పెద్ద డ్రాబ్యాక్ ఏంట్రా అంటే ఇప్పుడు ఐఎల్స్ లాగా ఎప్పుడు పడితే అప్పుడు మనం బుక్ చేసుకోవడానికి కుదరదు స్లాట్. సో, వాళ్ళు స్పెసిఫిక్ డేట్స్ ఇచ్చారనమాట. ఎవరైతే జూన్ 29 ముందు వరకు ఏపీఎస్‌కి అప్లై చేసేసి దాని డాక్యుమెంట్స్ అన్ని సెండ్ చేసేసి ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఇష్యూ లేదు. బట్ ఇప్పటి నుంచి అంటే లైక్ జూన్ 30th నుంచి ఎవరైతే అప్లై చేస్తున్నారో అండ్ ఫర్దర్‌గా అప్లై చేయబోతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలి. సో, దీనికి కూడా డెడ్‌లైన్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 15th లోపే మీరు అప్లికేషన్స్ ఏసేసుకోవాలి. సెప్టెంబర్ 26th ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇది ఆ దేశంలో ఇప్పటికైతే కొన్ని సెంటర్స్ ఇచ్చారు. ఆ సెంటర్స్‌లో వరకే వెళ్లి రాసుకోవాలి. అండ్ ఇంకో పెద్ద డ్రాబ్యాక్ ఏంట్రా అంటే ఇది మళ్ళీ రిజల్ట్స్ వచ్చేసరికి కొంచెం లేట్ అవుతది. అక్టోబర్ 10th గాని 15th మధ్యన వస్తదని చెప్పి ఇప్పటికైతే అప్డేట్ ఉంది. డీమ్యాట్ గురించి ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఫుల్ వీడియో చేసి దగ్గరలోనే పోస్ట్ చేస్తా. బట్ కామెంట్స్ ఎక్కువ వస్తేనే పోస్ట్ చేయగలుగుతా.